దరిద్రమైన వార్తలు, చండాలమైన వార్తలు, సమాజానికి ఏ రకంగా ఉపయోగపడని వార్తలు. దయచేసి వాటిని ఊకే ఏసీ ప్లేట్ బ్రేకింగ్లు స్లేట్ బ్రేకింగ్లు వేసి ఆ బుసా పెట్టి ఇంట్లో చంపకూరు దయచేసి. ఈమె వాడిని ఎందుకు చంపిందో తెలియదు, వాడు ఈమెను ఎందుకు చంపిండో తెలియదు. ఏం క్రైమ్ వార్తలు అన్నది? ఏమైనా మంచి వార్త కనబడుతుంది అన్న? రోజు పేపర్లో చూస్తే, టీవీలో చూస్తే. టీవీ పెట్టాలంటే చిన్నపిల్లలు టీవీ ముందు మనతో పాటు భయం అవుతుంది అంటున్నా. పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టి సగం పేజీలు రాస్తారు వార్తల మీద. మనమే స్టోరీ అల్లి రాస్తా ఉన్నాం. వాడు కుక్కర్లో వండిండని, వాడు కాళ్ళు ఇరుకొట్టిండని, వాళ్ళు చేయిలు కోసిరని, వాళ్ళు రంపం తెచ్చిరని. ఏం వార్తలే ఇవన్నీ? నువ్వు కలగన్నావా? నువ్వు అని ఇంట్లోకి పోయి చూసినావా వాడు రంపం పెట్టి కోయంగా? ఏం వార్తలు అనేవి? భర్త భార్యను హత్య చేసిండు, అంతే రాయి, ఒకటే లైన్, 2 లైన్ రాసి వదిలేసాయి. అది కాదు, రంపం తెచ్చిండంట, తలకాయ కోసేసిండంట, తర్వాత చెయ్యి కోసిండంట, మీద కూర్చున్నాడంట, తర్వాత కాలు కోసిండంట. ఏం రాసుడే ఇవన్నీ? దేనికి ఉపయోగపడతాయి ఇవి? మొత్తం వార్త ఏంది? భర్త భార్యను చంపిండు, లేదా భార్య భర్తను చంపింది. ఇవి వార్తలు. రోజు ఇవే మీరు టెలికాస్ట్ చేస్తుంటే ఏమైతుందంటే కొత్త వాళ్ళు నేర్చుకుంటున్నారు. కూకట్పల్లిలో ఒక 10th చిన్న పాప, పేర్లు చెప్పడం బాగుండదు, ఒక మైనర్ గర్ల్ మర్డర్ జరిగింది. ఎవరు చేసిరే? ఇంకో మైనర్ చేసిండు. వాడు పెన్ను పేపర్ పెట్టి రాసుకున్నాడు, పోయం రాసినట్టు రాసిండు, స్టెప్ వైజ్ రాసిండు. గోడ ఎట్లా దుంకాలి, దుంకిన తర్వాత ఇంట్లోకి ఎట్లా పోవాలి, డబ్బులు ఎక్కడెక్కడ ఉంటాయి, ఇవే అన్నా. అవి కూడా మనం అర్ధ గంట సేపు చూపిస్తున్నాం, పెద్ద పెద్ద ఛానళ్ళు చూపిస్తారు. వీళ్ళే గ్రాఫిక్స్ వేసి ఇటుకెళ్ళి ఎగిరి ఇటు దుంకిండు, ఈ బిల్డింగ్ మధ్యలో 2 గజాల దూరం ఉంటుంది కాబట్టి ఒక పిల్లగాడు దుంకోవచ్చు అంటే ఇంకోటి దుంకేదానికి ప్రయత్నం చేయండి అని చెప్పడం అన్నట్టు. మనం మొత్తం చచ్చిపోయిందో చచ్చిపోలేదు అని డౌట్ వచ్చి కడుపులో 21 సార్లు పొడిచిండు. నిన్నెవరో యూట్యూబ్ ఛానల్ రాత్రి నిద్ర రాక చూస్తా ఉంటే గింతే ఉంటాడు వాళ్ళ తమ్ముడు అంట, చచ్చిపోయిన అమ్మాయి వాళ్ళ తమ్ముడు. మా అక్క నెట చంపిన వాడిని నేను కూడా అట్లే పొడిచి చంపుతా అంటున్నాడు. ఏం వార్తలు చూపెడుతున్నాం మనం? మైనర్ వాడు, ఇంతున్నాడు, కరెక్ట్ ఈ టేబుల్ సైజ్ కంటే ఒక 1/2 feet ఎక్కువ ఉంటాడు పిల్లోడు. వాడు చెప్తున్నాడు చనిపోయిన అమ్మాయి వాళ్ళ తమ్ముడు. నేను కూడా వాడు జైలుకి వెళ్ళి బయటికి రాగానే పొడిచి ఇట్లా చూపిస్తున్నాడు, పొడిచి చంపుతా అని. అంటే ఈ పొడిచి అనేది ఏడికెళ్ళి వస్తుంది? మనం చూపిస్తేనే వస్తుంది. దయించి కైండ్లీ డోంట్ ఎంకరేజ్ సచ్ టైప్ ఆఫ్ క్రైమ్ న్యూస్ అన్న. ఇది నా సిన్సియర్ అపీల్ ఫ్రమ్ మై హోల్ హార్ట్. నేను చెప్తా ఉన్నా, అందరి ఇళ్లలో పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కానీ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ క్రైమ్ ని 2 లైన్లు రాసేసి వదిలేసేయరు దయచేసి. క్రైమ్ జరిగితే అదే వార్త అనుకోకరు. క్రైమ్లో ఏం వాడుతుందన్న? రఘునందన్ రావు కపర ప్రసాద్ని ఓడిచిండు, ఒకసారి ఓడితేంది, 5 సార్లు ఓడితేంది. రఘునందన్ రావు ఓడిచిండు, కపర ప్రసాద్ చచ్చిపోయిండు, అంతే లైను. అంతకంటే ఎక్కువ దాన్ని పొడిచిండు. ఈయన మెదకుల పగ, ఆయన ఉదయంలో చేసిండు, ఈనాళ్ళలో చేసిండు. నీకేం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమే? ఏం పాడైంది అందులో? నేను ఆయనను పొడిచిన, ఆయన చచ్చిపోయిండు, దే 2 ఎపిసోడ్ అంతే. నన్ను పోలీసు వాళ్ళు పట్టుకపోయారు, అంతే, లాస్ట్ వదిలేసేయర్రి. ఓ రఘునందన్ రావు ఈనాళ్ళలో చేసిండు, కపర ప్రసాద్ ఉదయంలో భవిష్య చేసిండు, వీళ్ళిద్దరికి అప్పటి నుంచి కక్షలు ఉన్నాయి. ఏం స్టోరీలు అడుగుతారన్న? అసలు స్టోరీలు వెళ్ళాలంటే మీ తర్వాతనే రాజమౌళి కూడా భయపడాలి మన స్టోరీల ముంగట. ఒకటి, క్రైమ్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి. క్రైమ్ వార్తలు మనకి ఏ రకంగా ఉపయోగపడాయి? మనం టెలికాస్ట్ చేస్తున్నటువంటి క్రైమ్ వార్తలు ఇంకో నలుగురికి మార్గదర్శనాన్ని ఇస్తా ఉన్నాయి. ఇంకో నలుగురు ఆ యూట్యూబ్ ఛానళ్ళని వాటిని చూసి కొత్త క్రైమ్ ఎట్లా చేయాలో నేర్చుకుంటున్నారు. దయించి ఇది బాగుండదు. ఆ కుక్కర్లో కూడా వండి చంపేసిండి అన్నప్పుడే నాకు చాలా కోపం వచ్చింది, ఆ పేపర్లకు నోటీస్ ఇవ్వాలని. కానీ వదిలే, ఫోన్లే, ఇక మళ్ళీ వాళ్ళ పనాలు చేసిరని వదిలేసినాం. దానికి తోడు నిన్న మళ్ళీ ఒక వార్త, మొండెం దొరికింది కానీ ఇంకా తలకాయ దొరకలేదు. మొత్తం మూసినే చూపెడుతున్నారు మన వాళ్ళు. మూసి కాడ జల్లెడ పడుతున్న పోలీసు వాళ్ళు. పోయిన తలకాయ వస్తుందా? వాడెవడో దుర్మార్గుడు మొండెం నుంచి తలను కట్ చేసి ఆ మూసిలో పడేసినా అని చెప్పిండు. వాడు జైల్లో ప్రశాంతంగా ఉన్నాడు. ఏమర్థం? వాడు జైల్లో ప్రశాంతంగా ఉన్నాడని మనకేం ఎరకండి? మన మనసులో ఏముంది మనకేం తెలుస్తుంది చెప్పు? ఎవరు రాసిరన్న? ఎవరు పేపర్లో చదివిన వార్త చెప్తున్నా. నిందితుడు మాత్రం జైల్లో ప్రశాంతంగా ఉన్నాడు. ప్రశాంతంగా ఉండకపోతే జైలర్ నోడు వల్ల మళ్ళా. సో వాట్ డస్ ఇట్ మీన్ అన్న? మనం రాసే వార్త వెనకాల ఉన్న ఉద్దేశం ఏందనే చెప్పుంది. ఏముండదు అక్కడ, ఏముంటది అందులో. జైల్లో భోజనం పెడితే తింటారు, లేకపోతే రూమ్ లో వారేస్తారు, తాళం వేస్తారు, అయిపోతుంది. దే 2 ఎపిసోడ్. కాబట్టి ఒక వార్తను ఏదో గొప్పగా చూపిస్తున్నాం అనేటువంటి పరిణామ క్రమంలో ఇవన్నీ నేనేమంటా అంటే పైత్యం ఎక్కువైనటువంటి వార్తలు తప్పితే ఏం లేవు. ఎంత జరిగిందో గంతే చూపెట్టండి దయచేసి. ఏం రాదన్న, రేపు నీ కొడుకు కూడా ఏమైనా క్రిమినల్ అయితే నష్టపోయేది నువ్వే. దానికి 100% బాధ్యత వహించాల్సింది టీవీ ఛానల్, పేపర్లు తప్పితే ఇంకొకటి కావు. అందుకని క్రైమ్ వార్తల్ని సాధ్యమైనంత వరకు మినిమైజ్ చేయండి. ఆ టీవీ ఛానల్లో కూడా క్రైమ్ వార్తలు చదివేందుకు వాళ్ళని క్రిమినల్స్ లాగా తయారు చేసి తెస్తారు, ర్యాంకర్లను కూడా. వాళ్ళని చూస్తేనే ఇవి క్రైమ్ చేసినట్టున్నాడు అన్నట్టు తయారు చేస్తున్నారు. అట్లాంటి వార్తల్ని సాధ్యమైనంత వరకు డిస్కరేజ్ చేయమనేది నా అప్పీల్. దీన్ని ఒక సైడ్ నేనే మాట్లాడడం కంటే ఎక్కువ నేను కూర్చుంటాను, మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు మాట్లాడితే బాగుంది.
23లో 21లో ఒకసారి తెచ్చి రూల్స్, తర్వాత 23లో మళ్ళీ ఒకసారి కొన్ని అమెండెడ్ రూల్స్ తీసుకొచ్చారు. నేనేమంటున్నానే 90 రోజుల లిమిటేషన్ అనేది చాలా ఎక్కువ. నువ్వు ఈరోజు ఛానల్ స్టార్ట్ చేస్తున్నావు, ఎందుకంటే ముందే 1 వీక్ ముందు ప్రాసెస్ స్టార్ట్ చేస్తావు కదా. నీకు ప్రభుత్వం పరంగా 90 రోజుల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు. అవకాశం ఇచ్చిన తర్వాత కూడా నువ్వు రిజిస్టర్ కాలేదు, రేపు ఏమంటావు? నువ్వు 91st డే వచ్చి నా దరఖాస్తు పెండింగ్ ఉంది ప్రభుత్వం దగ్గర, నాకు రిజిస్ట్రేషన్ రాలేదు అంటావు. దెన్ హూ షుడ్ బి బ్లేమ్డ్? నువ్వే బాధ్యత తీసుకోవాలి. అందుకని అన్ని లైసెన్సులు వచ్చిన తర్వాతనే నీకు 90 days అనేది చాలా ఎక్కువ పీరియడ్ అన్న. మన కొత్త చట్టం ఒకటి అమెండ్మెంట్ ఒకటి ప్రపోజల్ చేసింది భారత ప్రభుత్వం, చూసుంటారు మీరు. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా 1 నెల రోజుల లోపల ఉంటే చాలని చెప్పింది ఉద్యోగం పోయేందుకు. మరి మీకు 90 రోజులు ఇచ్చినాం కదనే. ఇంకా అంబిగ్విటీ అంటూ ఏం లేదన్నా. అంబిగ్విటీ సాధ్యమైనంత ఎక్కువ సమయం ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది ఇచ్చిండ్రు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పెట్టే కంటే ముందు, లాంచ్ చేసే కంటే ముందే లైసెన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తే, లేదా గవర్నమెంట్ తోటి తీసుకోవాల్సిన నిబంధనలన్నీ ఫిల్ చేసుకుంటే బాగుంటది. ఒకవేళ నేను మళ్ళీ అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు ఏమన్నా ఉంటే మాట్లాడుకుంటాను. ఏం మాట్లాడారు? ఒకరు కంప్లైంట్ ఇచ్చిరా ఇంట్లో? అన్న నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు అంటున్నా. నేను ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నా, ముఖ్యమంత్రి గారు అట్లా తిట్టిర్రు, తెల్లారి నేను ఏం చేయాలి? ఏం చేయాలి? మీరే కంప్లైంట్ ఇచ్చిందని ధైర్యం లేకపోతే ఎట్లా? కంప్లైంట్ ఇచ్చిండు, పోలీసు వాడు చేయడన్నా, ఆయన ముఖ్యమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, అంతేనా? చేయలేదు, రిజిస్టర్ పోస్ట్ పంపు. చట్టం ఏం చెప్తుందంటే, నేను పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన, ఎఫ్ఐఆర్ చేయడానికి పోలీసు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు, తెలిసో తెలియకనో వాళ్ళకి భయపట్టో ఇంకేదో ఉండో వాళ్ళు కేసు చేస్తలేరు. నెక్స్ట్ మన ముందున్న మార్గం ఏంది? సిఐ గారి దగ్గరకు ఎస్ఐ గారి దగ్గరకు పోతాం, కలుస్తాం, దరఖాస్తు ఇస్తాం, తీసుకుంటలేడు. బయటకు వస్తావు, రిజిస్టర్ పోస్ట్ లో పంపించేస్తావు. అక్నాలజ్మెంట్ కార్డు వస్తుంది కదా ముట్టినట్టు, దట్ ఈస్ సఫిషియంట్. సిఐకో ఎస్ఐకో లేకపోతే ఇంకా మామూలు భాషలో చెప్పాలంటే SHO అంటాం మేము, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరుంటే వాళ్ళు తీసుకొని సంతకం పెట్టి ఇస్తారు నీకు. వెయిట్ ఫర్ 1 వీక్, కాలేదు. ఆయన పై ఆఫీసర్ DSP దగ్గర కంప్లైంట్, వెయిట్ ఫర్ అనదర్ 1 వీక్, కాలేదు. పట్టణంలలో అయితే DCP, ఊర్లలో అయితే SPని కలిసి కంప్లైంట్ ఇవ్వండి, కాలేదు. దెన్ యూ అప్రోచ్ ద కోర్ట్ అండర్ 200 CRPC, కేసు రిజిస్టర్ అవుతుంది. సో ఒక్క యూట్యూబ్ ఛానల్ మిత్రుడు కూడా సీఎం మీద కేసు కనీసం పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి ఫైల్ చేసేందుకు ప్రయత్నం చేసిరని కూడా నేను ఎక్కడ వార్త చూడలేదు.